ఓం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే, బిడ్డ, నీవు చూసిన వెంటనే ఈ తథాస్తు దేవతలను తాకి నేను చెప్పిన మంత్రాన్ని 5 సార్లు పఠించు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ. నన్ను నమ్మి నిశ్చింతగా ఉండు. నీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి బిడ్డ. అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారు అండి. ఇక ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈ ప్రపంచం చాలా అందమైంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కేవలం మానవ మాత్రుడే. వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాడు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోడు. జీవించి ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలి. ఎవరితోనూ విరోధాలు పెట్టుకోకండి బిడ్డ. కొందరు ఆస్తుల కోసం తగాదులు పెట్టుకుంటూ ఉంటారు. మరికొందరు తల్లిదండ్రులతో, ఇలా ఇంకొందరు భార్యాభర్తలు, మరికొందరు అన్నదమ్ములు విరోధాలు, కొందరికి ఆర్థిక ఇబ్బందుల వలన జరుగుతూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతోనే ఉంటారు బిడ్డ. ప్రతి ఒక్క జీవితంలోనూ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యలకు నీవే సమాధానం చెప్పుకోవాలి. నీ సమస్యలు ఏవైనా కానీ ఎవరితోనూ చెప్పుకోకుండా నీవే పరిష్కారం చేసుకునేలాగా ఉండాలి. నీ సమస్యలను ఎవరికైనా చెప్పినా వారు నిన్ను చులకన చేస్తారు తప్ప వాటికి పరిష్కారం ఏమీ ఉండదు. కాబట్టి నీ సమస్యలకు నీవే సమాధానం చెప్పుకోవాలి. దానికి నేను నీకు అండగా ఉంటాను బిడ్డ. నీకు ఏది కావాలి అన్నా నీ బాబా నీకు సహకారం అందిస్తాడు. సమయం అందరికీ ఎప్పుడూ ఒకేలా అనుకూలంగా ఉండదు. ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి. వాటిని మాత్రం నీవు పట్టించుకోకూడదు బిడ్డ. నీకు చేసే పనిలో కష్టం కలిగితే నీవు మాత్రం దానిని మధ్యలో విడవవద్దు. అలా చేయడంలో దానికి అర్థమే ఉండదు తల్లి. నీకు కష్టంగా ఉంది కదా అనేసి నీవు ఆ పనిని వదిలిపెట్టినా నీకు దానివల్ల అంతా నష్టమే చేకూరుతుంది, కానీ నీకు ఏమీ ప్రయోజనం అనేది ఉండదు. ఒకటి చెప్పనా తల్లి, కష్టంలో వచ్చిన డబ్బు ఎక్కడికి పోనే పోదు. మోసం చేసి సంపాదించినది ఎంతైనా సరే అది నీవు మొదలుపెట్టిన వద్దకే నిన్ను తీసుకువస్తుంది తల్లి. నీకు ఎంత కష్టం వచ్చినా నీ బాబా ఉన్నాడు అని మర్చిపోకు. నీ బాబాకి చెప్పుకో. ఏదో ఒక రూపంలో నీ బాబా నీకు సహకారం నీకు అందించుతాడు. నీకు కావాల్సింది అంతా కూడా నీ బాబానే చేకూర్చుతాడు బిడ్డ. నీ సమస్యలు అన్నీ తీర్చి నిన్ను మంచి వృద్ధిలోకి తీసుకువస్తాను. నీ వ్యాపారంలో నీకు అంతా మంచి లాభదాయకమైన పరిస్థితులు అతి చేరువలోనే ఉన్నాయి. వ్యాపారం అనేది కాదు బిడ్డ, నీవు ఏది సంకల్పించుకున్నా దానిలో అంతా మంచే చేకూరేలా నేను చేస్తాను తల్లి. నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు దేనికి లోటు ఉండదు బిడ్డ తల్లి. నీకు ఏ సమయంలో ఏది కావాలో అది నీకు నేను అందిస్తాను. అది నీకు సరైన సమయంలో చేకూరుస్తాను. నా బాబా ఇలా చెబుతున్నాడు, ఇది అంతా నిజమా, ఇది అంతా జరుగుతుందా అని నీవు అనుకుంటున్నావు కదా. ముందు నీవు నీ మనసుని స్థిమితంగా ఉంచుకో. నీ మనసు ప్రశాంతంగా ఉంచుకో బిడ్డ. అది ఈ రోజు కాకపోయినా రేపు ఉదయం లోపు అయినా అది నీకు అందబోతుంది. అది జరుగుతుందా లేదా అనేసి నీవు ఆలోచనతో పనిపై శ్రద్ధ లేకుండా చేస్తే అది నీకు చెడు ఫలితాలను అందిస్తుంది తల్లి. కాబట్టి బిడ్డ, నీవు చేసే పనిపై శ్రద్ధ చూపు తల్లి. ఏదైనా సరే నమ్మకంతో ఉంటేనే విజయం చేకూరుతుంది. తద్వారా అంతా కూడా నీపై భారం పెట్టి నేనే అన్నీ చూసుకుంటాను. ఖచ్చితంగా నీవు ఏది అనుకున్నా సరే అది పూర్తిగా 100% విజయం చేకూరేలా నేను చేస్తాను బిడ్డ. నీవు దిగులు చెందకు బిడ్డ. నీవు చేసే పనిలో నిజాయితీ ఉన్నంత వరకు ఎవ్వరూ నీకు ఏమీ చేయలేరు. నాపై నమ్మకం ఉంచు. నేను నీకోసమే నీ వెంటే ఉన్నా. నీకు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా అన్నిటినీ తొలగిస్తాను. అది నా మాటగా చెప్తున్నాను బిడ్డ. కాబట్టి నీవు కారణం లేకుండా బాధపడకు తల్లి. నీ సంకల్పం చాలా గొప్పది కదా. దాని ముందు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా చిన్నదిగానే కనిపిస్తాయి. అది నీకు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకు నీ సాయి నాన్న నీకు ఎంతగానో తోడు ఉంటాడు తల్లి. నీ అదృష్టం ఏమిటో తెలుసా? నీకు అనుకూలమైన కుటుంబం ఉంది. వారు నీ ప్రతి దానిలోనూ, ప్రతి ఒక్క పనిలోనూ నీకు అండగానే నిలబడుతున్నారు. అందువల్లనే నీవు ఎన్ని సమస్యలలో కూరుకున్నా, ఎంత ఇబ్బందులు పడుతున్నా, నీకు ఏది
ఇది లేకుండా అంతా మంచిగా జరుగుతూ నీవు బయటపడుతున్నావు. నీకు అంతా మంచే జరుగుతుంది. అంతా కలిసి వస్తుంది బిడ్డ. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు బిడ్డ. నీకు నేను ఉన్నాను అని ధైర్యం ఇచ్చే వారు ఉంటే చాలు. జీవితం అంతా సంతోషంగా పూలవనంగా మారుతుంది. అలాంటి కుటుంబం నీకు దొరికినందుకు నీవు ఎంతో అదృష్టవంతుడివి బిడ్డ. నీ యొక్క జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజులు అన్నీ అతి చేరువలోనే ఉన్నాయి. నీవు ఓర్పుతో సహనంతో మంచి మార్గంలో నడువు బిడ్డ. నీకు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నీవు నలుగురికి మార్గం చూపేవాడిగా ఉండాలి బిడ్డ. ఎప్పుడూ కూడా నీవు నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి. వారి యొక్క ఆదరణ నీకు ఎప్పుడూ ఉంటాయి. వారి యొక్క ఆశీస్సులు నీకు ఎంతో అండగా నిలబడతాయి. ఇక నుండి నీవు ఏ పనిని మొదలుపెట్టినా నీకు అంతా మంచి విజయం చేకూరుతుంది. నీ యొక్క సంకల్ప శక్తి అనేది గట్టిగా ఉంటే అది దాని ముందు అన్నీ కూడా చిన్నవిగానే ఉంటాయి. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు తల్లి. మంచి మనసుతో చెప్పే మాటలు కూడా అది కొందరికి మాటలతో ఎంతో తోడ్పడాన్ని అయితే ఇస్తుంది. నేను నీకు ఈ మంత్రాన్ని చెబుతున్నాను అంటే నీ సమస్యలు తీరడం లేదు అని ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వేసి ఉన్నావు. కాబట్టి నాకు ఉన్న సమస్యలు అన్నీ తీరి, నాకు ఉన్న బాధలు రుణబాధలు అన్నీ తొలగించి అని నీవు కోరికను చెప్పుకొని సంధ్యా సమయంలో, అంటే సంధ్యా సమయం అనగా సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యా సమయం అంటారు తల్లి. ఈ సంధ్యా సమయంలో తథాస్తు దేవతలు ఏమి కోరుకున్నా నెరవేరుస్తారు అని పురాణాలు చెబుతున్నాయి బిడ్డ. నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని సంధ్యా సమయంలో 3 సార్లు పఠించు. నీ కోరికను చెప్పుకోండి. ఇది కేవలం సంధ్యా సమయంలో మాత్రమే పఠించాలి. పఠించి మీ కోరికను విన్నవించుకోండి. ఏమి కోరుకున్నా మీరు వెంటనే నెరవేరుతుంది బిడ్డ. ఎవరైతే మనస్ఫూర్తిగా స్మరిస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది. దేనికి లోటు ఉండదు. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం శ్రీ అశ్వినియే నమః అనే మంత్రాన్ని రోజు 5 సార్లు సంధ్యా సమయంలో పఠించండి బిడ్డ. తథాస్తు దేవతలు ఎంతో మహిమగల్ల వారు. వీరు డబ్బు సమస్యలు, రుణ సమస్యలు వీటినే కాకుండా మన ఆరోగ్య సమస్యలు ఏమి ఉన్నా కూడా అన్నీ సక్రమంగా చేకూరుతాయి. అన్ని సమస్యల నుండి కూడా వీరు మన విముక్తిని కలిగిస్తారు. తథాస్తు దేవతలకి అంత శక్తి ఉంది బిడ్డ. ఈ మంత్రం వల్ల మీరు అందరూ సంతోషంగా జీవిస్తూ అన్నిటిలోనూ ఏటిలోనూ లోటు లేకుండా ప్రతి ఒక్కటి అంతా మంచిగా చేకూరుతుంది. ప్రతి దానిలోనూ విజయం లభిస్తుంది. ఈ సందేశం ద్వారా మనకి బాబాగారు ఈ మంచి విషయాన్ని అయితే అందించారు అండి. బాబాగారు మనకి ఏది చెప్పినా అది మనకు మంచి జరగడానికే, మంచి జరిగేలాగా ఎక్కువగా ఉంటుంది. బాబాను నమ్ముకున్న వారికి ఎవరికి దేనికి లోటు ఉండదండి. బాబాను నమ్ముకున్న వారికి బాబాగారు ఎప్పుడూ కూడా అన్యాయం చేయరు. ఇది అండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.